విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇంటి తరపు పరిచయం 75 సంవత్సరాలు గీతల రూపంలో ఉన్న సినిమా లోకంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన తారక రామారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఇతర సేవా కార్యక్రమాలు అలాగే ఈరోజు 70 సంవత్సరాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఎన్టీఆర్ అలాగే శ్రీ మోహన్ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం అంతర్జాతీయ ఎక్కడ ఉన్నా సరే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 75 వజ్రోత్సవ వేడుకలు 24/11/24 అనగా ఈరోజు మరి 1949లో తొలిసారిగా తెరంగేట్రం చేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క వజ్రోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా మరి విజయవాడలో స్థాపితమైనటువంటి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారు ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పసుపులేటి వెంకటరమణ గారు, మరి కొండిశెట్టి సురేష్ బాబు గారు వారి ఆధ్వర్యంలో మరి విజయవాడలో మన ఎమ్మెల్యే గారు బోండా అమ్మ గారి కేక్ కటింగ్ ద్వారా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అటువంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు. మరి ఈరోజు ఘనంగా విజయవంతం అవ్వాలని మనం అందరం కోరుకుందాం. నందమూరి తారక రామారావు ఎన్నో కష్టాలు సినిమా రంగంలో ప్రవేశించిన వారికి కూడా ఉన్నతమైన స్థానాన్ని ఆయన చిన్నతనం నుంచి కూడా ఇలా ప్రతి పనిలో కూడా చెప్పుకుంటూనే ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నటువంటి రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత కూడా రికార్డును సృష్టించారు. అదే రికార్డు చాలా నిర్ణయాలు ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి పథకాలన్నీ తీసుకొని ఉన్నతమైన ప్రజానాయకులుగా కూడా వారికి ఇప్పటికీ సినిమా రంగానికి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కూడా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా వారికి సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు ఎమ్మెల్యే గారు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు వారికి సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు.